విశాఖలో 2,25,000 మంది ప్రత్యక్ష ఉద్యోగులు, మరో 8 లక్షల మంది పరోక్ష ఉద్యోగులు ఉన్నారా? హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో 15 లక్షల మంది ప్రత్యక్ష ఉద్యోగులు, మరో 25 లక్షల మంది పరోక్ష ఉద్యోగులు ఉన్నారా? విశాఖ విఎంఆర్డీఏ విస్తీర్ణం 7,500 చదరపు కిలోమీటర్లు ఉంటే హైదరాబాద్ హెచ్ఎండిఏ విస్తీర్ణం 7,200 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉందా? 2000వ సంవత్సరం వరకు హైదరాబాద్కు దీటుగా పారిశ్రామికంగా అభివృద్ధి సాధించిన విశాఖపట్నం ప్రస్తుతం వెనుకబడిపోవడానికి కారణం ఎవరు? ఆంధ్రప్రదేశ్ నుండి 50 లక్షల మంది గ్రాడ్యుయేట్లు వలస వెళుతున్నారా? ఉత్తరాంధ్ర నుండి వలసపోయిన వారిలో ఎక్కువ మంది భవన నిర్మాణ కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారా? వలసలు నివారించాలంటే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు ఆహ్వానించడమే ఒక్కటే పరిష్కారమా? విశాఖపట్నంలో ఇటీవల నిర్వహించిన యువశక్తి సదస్సులో గేదెల శ్రీనుబాబు మాట్లాడుతూ విశాఖలో 2,25,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలున్నాయని, వీరి మీద ఆధారపడి మరో 8 లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని అన్నారు. మొత్తం మీద విశాఖ విఎంఆర్డీఏ పరిధిలో 10 లక్షల మంది పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలుండగా దాదాపు 40 లక్షల మంది జనాభా ఉన్నారని గేదెల శ్రీనుబాబు వివరించారు. హెచ్ఎండిఏ పరిధిలోని 1.2 కోట్ల మంది జనాభా ఉండగా వారిలో కేవలం 15 లక్షల మంది మాత్రమే ప్రత్యక్ష ఉద్యోగాలున్నాయని, మరో 25 లక్షల మంది పరోక్ష ఉద్యోగులున్నారని గేదెల శ్రీనుబాబు వివరించారు. ఈ 40 లక్షల మంది ఉద్యోగులు హైదరాబాద్లోని మొత్తం 1,20,00,000 మంది జనాభాను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా విశాఖ విఎంఆర్డీఏ విస్తీర్ణం 7,500 చదరపు కిలోమీటర్లుండగా హైదరాబాద్ హెచ్ఎండిఏ విస్తీర్ణం 7,200 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉందని, హైదరాబాద్ కన్నా ఎక్కువ విస్తీర్ణం కలిగిన విశాఖలో అభివృద్ధికి మంచి అవకాశాలున్నాయని గేదెల శ్రీనుబాబు వివరించారు. గతంలో 2000 సంవత్సరం వరకు హైదరాబాద్ నగరానికి దీటుగా విశాఖపట్నం పారిశ్రామికంగా అభివృద్ధి సాధించిందని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు. కానీ కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల వల్ల విశాఖ అభివృద్ధి వెనక్కి నెట్టివేయబడిందని గేదెల శ్రీనుబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో దూసుకుపోయిందని ఆయన పేర్కొన్నారు. అతివేగంగా అభివృద్ధి చెందుతూ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయగల నగరంగా గుర్తింపు తెచ్చుకున్న విశాఖ నగరానికి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు దీటుగా అభివృద్ధి చెందడానికి అవసరమైన వనరులన్నీ పుష్కలంగా ఉన్నాయని గేదెల శ్రీనుబాబు వివరించారు. విశాఖలో ఉత్తరాంధ్రలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని, తద్వారా ఉత్తరాంధ్రకి చెందిన విద్యావంతులు, సామాన్య ప్రజల వలసలను నివారించగలమని శ్రీనుబాబు వివరించారు. వనరుల సద్వినియోగంతోనే వలసలను నివారించగలమనే సందేశాన్ని యువశక్తి సదస్సుకు హాజరైన విద్యార్థులందరూ ఉత్తరాంధ్రలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఒక్కరికి చేరవేయాలని గేదెల శ్రీనుబాబు సూచించారు. మరోవైపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దాదాపు 50 లక్షల మంది గ్రాడ్యుయేట్లు వలసపోయారని, ఈ విధమైన మేధో వలస రాష్ట్రానికి శాపంగా మారుతుందని గేదెల శ్రీనుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వలసలు కొనసాగుతున్నప్పటికీ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వలసపోయిన వారు ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకోవడం వల్ల వారి తల్లిదండ్రులతో సహా వారి కుటుంబాలు సంతోషంగా ఉంటాయని శ్రీనుబాబు వివరించారు. కానీ ఉత్తరాంధ్ర నుంచి వలసపోయిన వారిలో ఎక్కువ మంది భవన నిర్మాణ కార్మికులు, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ పేదరికంలో మగ్గిపోతున్నారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర నుంచి వలసపోతున్న వారు వయసైపోయినా తమ తల్లిదండ్రులను సొంతూళ్లలోనే వదిలేసిపోవడం వల్ల గ్రామాల్లోని వృద్ధులందరూ అనేక బాధలు అనుభవిస్తున్నారని గేదెల శ్రీనుబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఉత్తరాంధ్ర వలసదారుల కుటుంబాల్లో పెద్దవాళ్లు లేకపోవడం వల్ల వారి కుటుంబాల్లో పిల్లలకు కుటుంబ వ్యవస్థ గొప్పతనం, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్ల గురించి చెప్పేవారు లేక వాటి విలువ తెలియకుండానే పోతుందని గేదెల శ్రీనుబాబు హెచ్చరించారు. ఈ రకమైన ఆర్థిక సమస్యలు చిన్నాభిన్నమైన కుటుంబాల నేపథ్యంలో ఉత్తరాంధ్ర వలసదారులకు వయసైపోగానే వారి పిల్లలు
వారిని వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో వదిలేస్తున్నారని శ్రీనుబాబు హెచ్చరించారు. రాష్ట్రానికి, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సమస్యగా మారిన వలసలను నివారించాలంటే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలను ఆహ్వానించాలని, అందుకోసం విశాఖపట్నంలో రాష్ట్రంలో ఉన్న వ్యాపార అవకాశాల గురించి తమ పల్సర్ సంస్థ నిర్వహించే G20 సదస్సుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నామని గేదెల శ్రీనుబాబు వివరించారు. అందులో భాగంగానే ఇటీవలే విశాఖలో ప్రభుత్వ సహకారంతో G20 పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించామని పేర్కొన్నారు. ప్రత్యేకించి వ్యవసాయ అనుబంధ పరిశ్రమల స్థాపనకు సంబంధించి రాష్ట్రంలో విశాఖలో ఉన్న అవకాశాల గురించి ప్రపంచానికి చాటి చెప్తున్నామని శ్రీనుబాబు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో 4వ స్థానంలో ఉందని, రాష్ట్రంలో 52% మంది ప్రజలు పూర్తిగా వ్యవసాయంపైన ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులకు గిట్టుబాటు ధరలు లభించే ఏర్పాట్లను, అలాగే రైతులకు వాణిజ్య పంటల వైపు మళ్లించాలని పేర్కొన్నారు. అలాగే గ్రామాల్లోని విద్యావంతులు రైతులు పండించిన వాణిజ్య పంటలు, ఆర్గానిక్ ఉత్పత్తులను డిజిటల్ మార్కెటింగ్ చేయడం ద్వారా గ్రామీణ యువత వారి గ్రామాల్లోనే ఉంటూ పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందవచ్చని గేదెల శ్రీనుబాబు సూచించారు. గ్రామీణ యువత వారి స్వంత గ్రామాల్లో ఉంటూనే స్థానిక ఉత్పత్తులకు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేయవచ్చని గేదెల శ్రీనుబాబు వివరించారు. గ్రామాల్లో తయారయ్యే ఉప్పు విషయానికి వస్తే ఉప్పు తయారు చేసే రైతులకు కేజీకి కేవలం ₹1.5 మాత్రమే ఇచ్చి ప్రాసెసింగ్ అయిన కేజీ సాల్ట్ ప్యాకెట్ని ₹25 అమ్ముకుంటూ దళారులు, వ్యాపారులే దోచుకుంటున్నారని శ్రీనుబాబు వివరించారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లోని విద్యావంతులు ఉప్పు రైతులకు 10% లాభాలిస్తూ తాము 10% లాభాలు తీసుకుంటే ఉప్పు రైతులకు గిట్టుబాటు ధరలు లభించడంతో పాటు యువత వ్యాపారులుగా మారే అవకాశం ఉంటుందని శ్రీనుబాబు వివరించారు. ఈ విధంగా గేదెల శ్రీనుబాబు అనుక్షణం ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి కోసమే పరితపిస్తూ వారి కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకే ఉత్తరాంధ్ర ప్రజలందరూ గేదెల శ్రీనుబాబు తమ ప్రతినిధిగా ఎన్నుకొని పార్లమెంటుకు పంపించాలని బలంగా కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.